ఈ పుచ్చ తోట నేను విత్తింది డిసెంబర్ 29న విత్తిన. సో ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 22. ఇంకా మనకు 2 months ఇంకా కాలే. ఈ డిసెంబరు 29 మనకు లేదు, 28. ఈ డిసెంబర్ అయిపోతే మనకు 2 months అవుతుంది విత్తి. కానీ జెర్మినేషన్ స్టార్ట్ అయింది 4 తారీఖు నుంచి మొలకెత్తడం అనేది స్టార్ట్ అయింది. అంటే మనకు మార్చ్ 4 తారీఖు వస్తే 60 రోజులు అవుతుంది. అంటే ఈరోజు డేటు ఫిబ్రవరి 22 అంటే మనకి ఇంకా 50 రోజులు ఇంకా అవ్వట్లే, 45-48 రోజులు అలా వస్తుంది అంతే. సో చూసుకోవచ్చు పుచ్చ తోట ఏ విధంగా ఉన్నదనేది. సో ఇది వరకు చాలా ఎపిసోడ్లు చేసిన, 8 ఎపిసోడ్లు చేసిన. అందులో ఏ టైంకు ఏమేమి వాడుతున్నా అనేది. సో ఈరోజు కూడా వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రజెంటు మన కాయలు అంటే ఈ వాటర్ మిలన్ కాయ సైజ్ వచ్చేసి ఒక్కో కాయ ఇది 2 kg పైననే ఉంటుంది ఇది. సో చూడొచ్చు మొత్తం కూడా పచ్చ పురుగు ఇట్లా గోకు ఎత్తుంది. ఈ పైన ఏది పచ్చదనంతో ఉన్నది మొత్తం కూడా గోకి తింటుంది. ఈ వైట్ ఇట్లా ఈ వైట్ కనిపిస్తుంది కదా, ఇది పోయినసారి ఉండే అప్పుడు కాయ సైజు ఒక 1 kg 1/2 kg ఉండే. అప్పుడు మనము గ్రోమర్ వాళ్ళది మైత్రి ఇంకా నీమ్ ఆయిల్ వేప నూనె అయితే స్ప్రే చేస్తే పోయినాయి, కానీ ఇంకా పూర్తిగా కంట్రోల్ కాలే. చూడవచ్చు మొత్తం ఇట్లా గోకడం వల్ల ఏంటంటే మనకు మార్కెట్లో రేటు పడిపోయే అవకాశం ఉంటుంది. లోపల ఏం కాదు కానీ బయట ఇట్లా మంచిగా కనబడదు కదా. కన్జ్యూమరు వినియోగదారులు వచ్చేసి కొనుక్కునే వాళ్ళు బాగాలేదా అని ఒక ఫీల్ కలుగుతుంది. సో దీనికైతే ఈరోజు స్ప్రే చేయడానికి మందులు తీసుకొచ్చిన, అది కూడా చెప్తా. సో ఫస్ట్ అయితే తోట చూడండి ఫ్రూట్ సెట్టింగ్ ఏ విధంగా అయిందనేది. డ్రిప్లు ఎక్కిచ్చే మందులు కానీ పైన చేసే స్ప్రేలు కానీ అవి కూడా చెప్తా. సో ఫ్రూట్స్ అనేటి ఈ విధంగా అయితే సెట్ అయినాయి. ఫ్రూట్ సెట్టింగ్ అయిపోయింది. నాకు ఇంకా కటింగ్కి రావాలంటే ఇంకో 15-20 రోజులు పడుతుంది అనుకుంటున్నా. చూసుకోవచ్చు ఫ్రూట్ సెట్టింగ్ అయితే మంచిగానే అయింది. కొన్ని 100 గ్రాములు ఉన్నాయి, ఎక్కువ కాయలు అయితే కిలో ఆ పైన అయితే ఉన్నాయి. టన్నేజ్ ఎట్లా వస్తుంది అనేది చూడాలని ఉన్నది. ఇంకో 15-20 డేస్ అయితే తెలుస్తుంది. అప్పుడు ధర వివరాలు ఇంకా రేటు టన్నేజ్ ఎట్లా వచ్చిందనేది అప్పటి వరకు అయితే మనం ఏం చెప్పలేము. ఫ్రూట్ సెట్టింగ్ అయితే మంచిగానే అయింది. ప్రజెంట్ అయితే తోట ఈ మాదిరి ఉంది. సో ఇప్పుడు మందులు చూద్దాం కదండి. అయితే ఈరోజు డ్రిప్పులు ఎక్కిచ్చే మందులు అయితే ఇవే. ఇది వచ్చేసి కాల్షియం నైట్రేటు శ్రీరామ్ ఏజెన్సీ అని ఉంది. సో దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 260 ఉంది. కానీ మన కేజీ మనం ఎక్కువ మొత్తంలో తీసుకున్నాం కాబట్టి 1 kg వచ్చేసి 160 పడ్డది అట్లా. సో ఇది కాల్షియం నైట్రేటు నేను మొలకెత్తిన 20 రోజుల నుంచి ఎక్కిస్తున్నా. అంటే 20 రోజు ఒక 3 కిలోలు, 30 రోజు ఒక 3 కిలోలు. ఈరోజు వచ్చేసి 4 kgలు ఎక్కించిన. సో ఇప్పుడు కాల్షియం నైట్రేట్ మనకు చాలా అవసరము. ఈ కాల్షియం నైట్రేట్ తోటి మనకు ఫ్రూట్ అనేది మంచి షైనింగ్, మంచి సైజు మంచిగా వస్తుంది. సో ఈరోజు అయితే ఇది 4 kgలు ఎక్కించిన కాల్షియం నైట్రేటు. సో దీంతో పాటు ఇది ఇప్కో కంపెనీ వాళ్ళది 5234. సో ఇది వచ్చేసి దీని యొక్క ఎంఆర్పి మనకు 260 ఉంది, కానీ మనకు 230 పడ్డది. సో ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి మోనో పొటాషియం ఫాస్ఫేటు. సో 5234. సో ఇది ఒక డే గ్యాప్ తోటి 3 kg ఎక్కిస్తున్నా. ఈరోజు నుంచే స్టార్ట్ చేసిన. సో మళ్ళీ ఈరోజు ఎక్కించిన కాబట్టి రేపు ఎక్కించాను. మరి మరుసటి రోజు అయితే ఇంకో 3 kg అయితే ఎక్కిస్తా. సో ఇవి ఇప్పుడు నేను డ్రిప్పులు ఎక్కించేటి ప్రజెంటు. సో వీటితో పాటు పైన చేసిన స్ప్రేలు వచ్చేసి
ఇంకా చేయలే, సాయంత్రం వేళ చేస్తా ఈరోజే. సో ఇది వచ్చేసి ట్రాక్టర్ బండ్ వాళ్ళది మిషన్ అని ఉన్నది. మనకు ఎఫ్ఎంసీలో వచ్చేసి కొరాజిన్ అని ఉంటుంది. సో కొరాజిన్లో దొరకలేదు, నేను ట్రాక్టర్ బండ్లో తీసుకున్నా. సేమ్ టెక్నికల్, క్లోరాంథ్రానిఫోల్ 18.5% ఉంటుంది. సో ఇది 60 ml ఎకరం డోస్ అన్నమాట. సో 60 ml కాస్ట్ వచ్చేసి 700కి ఇచ్చారు. ఒకవేళ మనకు కొరాజిన్ ఎఫ్ఎంసీలో తీసుకుంటే 750 800 వరకు అయితే అట్లా ఇస్తారు. దీంతో పాటు ఇది 4 స్టార్ మ్యాక్స్. సో ఇది వచ్చేసి మైక్రో న్యూట్రియన్స్, సూక్ష్మ పోషకాలు అంటాం కదా, ఇందులో అన్ని రకాలు ఉంటాయి. ఒక్కసారి కూడా మనం స్ప్రే చేయలేదు, డ్రిప్ ద్వారా కూడా గీయలేదు. సో ఇందులో మ్యాంగనీసు, ఇనుము, జింకు, కాపరు అన్నీ కూడా ఉంటాయి మైక్రో న్యూట్రియన్స్. ఇది 250 గ్రాము కాస్ట్ వచ్చేసి 220 ఉంది, కానీ మనకు 180కి ఇచ్చారు. సో ఇది 10 పంపులు చేసుకోవాలి. డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నా కూడా బెటరే. డ్రిప్ ద్వారా ఒక 1/2 kg ఇచ్చి ఒక 1/2 kg పైన స్ప్రే చేసినా బెటరే, కానీ డ్రిప్ ద్వారా అయితే ఏమి ఇవ్వట్లేదు, నేనైతే స్ప్రే చేస్తున్నా. సో ఈరోజు స్ప్రే చేసే మందులు ఇంకా డ్రిప్ ద్వారా ఇచ్చే మందులు అయితే ఇవే. ఈ 52 ఇంకా 34 ఇది వచ్చేసి మనకు 50 రోజులు పడే వరకు ఇవ్వాలి. అంటే 42 రోజుల నుంచి 52 రోజుల వరకు 52 34 ఎక్కియాలి. దాని తర్వాత వచ్చేసి 0050 మనం లాస్ట్ టైంలో ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఈరోజు స్ప్రే చేసే మందులు అయితే ఇవే అన్నమాట. ఫార్ములా 4తో పాటు కొరాజిన్, ఈ రెండు అయితే ఈరోజు స్ప్రే చేస్తున్నా. ఇక దీని తర్వాత వచ్చేసి ఈ కొరాజిన్ తోటి ఈ కాయని గోకే పురుగులు, పచ్చ పురుగు కొరాజిన్తో కంట్రోల్ అవ్వకపోతే నెక్స్ట్ అయితే డెలిగేట్ స్ప్రే చేస్తా. సో ఈ పురుగు మందుకైతే ఇది స్ప్రే చేసినాక ఒక 4-5 days గ్యాప్ ఇచ్చి ఒకసారి ఫంగిసైడ్ అయితే స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే కాయకుళ్ళు ఇంకా కాయ పగులు రాకుండా బోరను ఏదైనా ఒక ఫంగిసైడ్ స్ప్రే చేసుకొని, దాని తర్వాత దోమ ఉంది, దోమకు కూడా స్ప్రే చేసుకోవాలి, అదొక స్ప్రే పడుతుంది. దాని తర్వాత పురుగు కంట్రోల్ కాకపోతే ఈ పురుగుకు ఒక స్ప్రే. ఇంకా నాకు తెలిసి 2 లేదా 3 స్ప్రేలతో క్రాప్ అయితే అయిపోతుంది. మనం డ్రిప్ దారి ఇచ్చే మందులు అయితే ఇప్పుడు 52 34 ఎక్కిస్తున్నాము. దీని తర్వాత 0050 ఇవే ఎక్కించాల్సి ఉంటుంది. సో ఒకసారి బోరన్ కూడా ఎక్కియాలి అనుకుంటున్నా, ఎందుకంటే కాయలు పగలకుండా ఇంకా కాయలు కుళ్ళిపోకుండా అయితే బోరన్ అయితే మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ వాటర్ మిలన్లో. సో అవి ఎక్కించేటప్పుడు కూడా వాటి గురించి కూడా ఇంకో ఎపిసోడ్ అయితే చేస్తా, నెక్స్ట్ ఏమేమి చేస్తా అనేది. సో ప్రజెంట్ అయితే క్రాప్ ఈ మాదిరిగా ఉంది, నాకైతే బాగానే అనిపిస్తుంది. నాకు 48-45 రోజులకే ఆల్మోస్ట్ 2 కిలోల సైజు కాయ వచ్చింది. ఫ్రూట్ సెట్టింగ్ కూడా మంచిగా అయింది. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఏమేం చేస్తున్నా అనేది, ఏం స్ప్రెల్ చేసినా డ్రిప్ ద్వారా ఎక్కించినా దాని గురించి ఇంకో ఎపిసోడ్లో అయితే వస్తుంది.